So what is the 121 question? How many natural numbers are present A to B from A to B? ఇంతకుముందేమో ప్రీవియస్ క్లాస్లో ఏం చదివినాము? బిట్వీన్ ఏ అండ్ బి చదివినాం. బిట్వీన్ ఏ అండ్ బి, బిట్వీన్ అడిగినప్పుడు ప్రిన్సిపల్ చెప్పండి. బి మైనస్ ఏ మైనస్ 1. ఒకవేళ కనుక న్యాచురల్ నంబర్స్ ఫ్రమ్ టు అడిగినాడు అనుకోండి, బి మైనస్ ఏ ప్లస్ 1 అంటే న్యాచురల్. ఫర్ ఎగ్జాంపుల్ 1, let me remove this. So how many natural numbers are present present from A to B? So 1, now let me take 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. So he is asked what natural numbers present from 1 to 9. 1 నుంచి 9 వరకు ఎన్ని న్యాచురల్ నెంబర్స్ ఉన్నాయని అడిగినాడు. 1 నుంచి 9 వరకు ఎన్ని న్యాచురల్ నెంబర్స్ ఉన్నాయో చెప్పండి. ఎన్ని ఉన్నాయో చెప్పండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 న్యాచురల్ నెంబర్స్ ఉన్నాయి. ఈ ప్రిన్సిపల్ నుంచి 9 వస్తా లేదా ఫస్ట్ చూడండి. బి మైనస్ ఏ ప్లస్ 1. బి ఎంత? 9. ఏ ఎంత? 1 ప్లస్ 1. 9 మైనస్ 1 8. 8 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 9. 9 వచ్చినా రాలేదా ఇక్కడ? అట్లా మనము పెద్ద నెంబర్లు కనుక ఇస్తే ఈ ప్రిన్సిపల్ని యూజ్ చేసి మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి. బి మైనస్ ఏ ప్లస్ 1. ఫర్ ఎగ్జాంపుల్ ఈజ్ ఆస్క్డ్ హౌ మెనీ న్యాచురల్ నెంబర్స్ ఆర్ ప్రజెంట్ ఫ్రమ్ 120 to 200. ఎన్ని న్యాచురల్ నెంబర్స్ మధ్యలో అని అడిగినాడు అనుకోండి. అప్పుడు మనం ఏం చేయాలి? 200 మైనస్ 120 ప్లస్ 1 చేస్తే మనకు ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. 200 120 అంటే 80 ప్లస్ 1. సో హౌ మనీ విల్ గెట్? 81 వస్తాయి. ఇట్లా న్యాచురల్ నెంబర్స్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ టువర్డ్స్ ద కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. నెక్స్ట్ 122 క్వశ్చన్. డిఫైన్ హోల్ నంబర్స్ అంటే ఏంటివి చెప్పండి? హోల్ నెంబర్స్. ద న్యాచురల్ నెంబర్స్ అలాంగ్ విత్ జీరో ఆర్ కాల్డ్ యాజ్ హోల్ నెంబర్స్. న్యాచురల్ నెంబర్స్ అలాంగ్ విత్ జీరో తోటి న్యాచురల్ నెంబర్స్ ఉండాలి. న్యాచురల్ నెంబర్స్ అంటే కౌంటింగ్ నెంబర్స్ 1, 2, 3, 4 డాష్ ఉండేటివి. హోల్ నెంబర్స్ అంటే అలాంగ్ విత్ 0, 1, 2, 3, 4 అట్లా ఉంటే వాటిని హోల్ నెంబర్స్ అని అంటాం. ఓకేనా? హోల్ నంబర్స్. డిఫైన్ హోల్ నంబర్స్ అనేటివి మనకు 0 తోటి స్టార్ట్ అవుతుంది. లెట్ వి రైట్ వాట్ హోల్ నెంబర్స్. సో హోల్ నెంబర్స్ దేంతో రిప్రజెంట్ చేస్తాం? W తోటి. అప్పుడు ఏమైతే 0, 1, 2, 3, 4 డాష్ అప్ టు ఇన్ఫినిటీ వరకు ఉంటాయి. ఇప్పుడు డిఫైన్ హోల్ నెంబర్స్. ఈ హోల్ నెంబర్స్లో ఇట్లా మనం రాస్తాం. అంటే 0 యాడ్ కౌంటింగ్ నెంబర్స్తో పాటు 0 ఉంటుంది. న్యాచురల్ నెంబర్స్లో 0 ఉంటే వాటిని హోల్ నెంబర్స్ అంటారు. హోల్ నెంబర్స్ ఎట్లా రిప్రజెంట్ చేస్తామంటే లైక్ దిస్ వీ విల్ రిప్రజెంట్. ఇట్లా మనం రిప్రజెంట్ చేస్తాం. హోల్ నెంబర్స్లో స్మాలెస్ట్ హోల్ నెంబర్ ఏంటిది? 0. 124 క్వశ్చన్. స్మాలెస్ట్ హోల్ నెంబర్ ఈజ్ 0. లార్జెస్ట్ హోల్ నెంబర్ ఈజ్ కాంట్ వి డిఫైన్. మనం లార్జెస్ట్ హోల్ నెంబర్ని ఫైండ్ అవుట్ చేయలేము, ఎందుకంటే అది ఇన్ఫినిటీ. లార్జెస్ట్ది ఇన్ఫినిటీ, వి కాంట్ ఫైండ్ అవుట్. నెక్స్ట్ 125 క్వశ్చన్. వాట్ ఈస్ దిస్ 125 క్వశ్చన్? రైట్ 15th టేబుల్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ అండ్ బాటమ్ టు టాప్. 15th టేబుల్ రాయాలి. ఎట్లా రాయాలి 15th టేబుల్? ఫస్ట్ టాప్ నుంచి బాటమ్ రాయాలి. టాప్ టు బాటమ్ అండ్ బాటమ్ టు టాప్. ఎట్లా రాస్తాం చెప్పండి? సో ఫస్ట్ టైం 15 టేబుల్ కదా. 15 1 జా 15, 15 2 జా 30, అట్లే 15 10 దాకా రాయాలి. 15 10 జా 150. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి టాప్ టు బాటమ్ అంటే 15 10 జా 150, 15 9 జా 135. సో ఇట్లా మళ్ళీ లాస్ట్ 15 1 జా 15. ఇట్లా మనం రాయాలి. ఈ విధంగా టేబుల్స్ అనేటివి రాసి బైహార్ట్ చేయాలి, మెమరైజ్ చేయాలి. టేబుల్స్ చాలా 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 ఇంపార్టెంట్. ఇవి నేర్స్తేనే మనము మ్యాథమెటిక్స్ ప్రాబ్లమ్స్ ఈజీగా చేయగలుగుతాం. ఓకే, దీస్ ఆర్ ద అబౌట్ వాట్ అప్ టు 125.